హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. సుమిత్రను పొరపాటున శ్రీధర్ కావేరి అని పిలుస్తాడు. కావేరి ఎవరిని అనేసరికి హడావుడిగా పని ఉందని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు నరసింహ. భార్య నుంచి ఎలా తప్పించుకోవాలని దీప ఆలోచిస్తూ ఉండగా హోటల్కి వస్తాడు. కడియం నరసింహ దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటాడు. హోటల్కి ఎందుకు వస్తారని దురుసుగా మాట్లాడతాడు. దీప నిన్ను వెంటాడాడేమో అని పనిగా పెట్టుకున్న నిన్ను ఎవడు కాపాడాలో చూస్తానని నరసింహ అనుకుంటాడు. కార్తీక అప్పుడే స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. స్కూల్లో సింగింగ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని, ఆ విషయం దీపకు చెప్పడానికి హోటల్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. నరసింహ హోటల్లో ఉండగా కార్తీక్ వచ్చి తనని చూస్తాడు. ఎందుకు వచ్చావని దీప అడుగుతుంది. నీ కూతురు స్కూల్లో చదవడం, నువ్వు ఈ హోటల్లో పని చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు దాన్ని తీసుకొని నా కంటికి కనిపించినంత దూరం పోయే వరకు ఇలానే తిరుగుతూనే ఉంటాను. నువ్వు ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తావని వార్నింగ్ ఇస్తాడు. వీడిని ఇలాగే వదిలేస్తే గొడవ చేసేలాగా ఉన్నాడనే కార్తీక్ అనుకుంటాడు. కస్టమర్లు ఉన్నారు, వెళ్ళిపోమ్మని దీప చెప్పినా కూడా వినిపించుకోకుండా అలాగే కూర్చుకొని ఉంటాడు. కార్తీక్ కడియం దగ్గరికి వచ్చి ఫోన్ చేసి ఏదో మాట్లాడతాడు. నేను నిన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనివ్వను. స్టేషన్లో నేను పడిన దెబ్బలకు నేను ఎంత బాధపడ్డానో నాకంటే నిన్ను 10 రెట్లు బాధ పెడతానని చెప్తాడు కడియం. నరసింహాన్ని వెళ్ళమని చెప్తాడు. దెబ్బ పడకపోతే వినేలా లేడని నరసింహ కొట్టబోతుంటే కొట్టినట్టుగా కడియం కింద పడిపోతాడు. వీడు ఎవడో మా దీపమ్మని ఏడిపిస్తున్నాడని కడియం డ్రామా వేస్తాడు. దీంతో హోటల్లో ఉన్న కస్టమర్లు నరసింహ మీద గొడవకు దిగుతారు. మళ్ళీ దీపమ్మ జోలికి వస్తే మర్యాద ఉండదని కడియం వార్నింగ్ ఇస్తాడు. దీంతో నరసింహ తోక ముడిచి వెళ్ళిపోతాడు. నా వల్ల మీ వ్యాపారం దెబ్బతింటుందని, ఏమో వేరే చోట పని చూసుకుంటానని చెప్పి దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే కార్తీక్ హోటల్లోకి వస్తాడు. ఎందుకు వచ్చారని అడుగుతుంది. వీనికోసమే అంటే నా కోసం ఇక్కడికి రావద్దు. నాకు ఏమైనా చెప్పాలనుకుంటే సుమిత్రకు చెప్పమని చెప్తుంది. స్కూల్లో ఆటల పోటీలు పాటల పోటీలు పెడుతున్నారంట. రౌడీ పేరు ఇచ్చిందో లేదో తెలియదు అని చెప్పడానికి వచ్చానని చెప్పి వెళ్ళిపోతాడు. మీ గొడవ అంటే భయం కదా. నరసింహ కొట్టకుండానే కొట్టినట్టు నాటకం ఆడి ఎలా బయట పంపించారని దీప కడియాన్ని అడుగుతుంది. నీకు ఏమైనా జరిగితే ఊరుకుంటానా అంటాడు. కానీ దీప మాత్రం నమ్మదు. కార్తీక్ చెప్పడం వల్లే చేశాడని అర్థం చేసుకుంటుంది. దీప నరసింహ మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది. వాడు నన్ను ఏం చేయలేక నా మీద కోపంతో నేనే తండ్రి అని పాపకు చెప్తే పరిస్థితి ఏంటని దీప అనుకుంటుంది. శౌర్య వచ్చి రేపు స్కూల్కి వెళ్ళాలని అంటుంది. ఈరోజు బూచోడు స్కూల్కి వచ్చినట్టు రేపు వస్తే ఎలా? ఈరోజు వచ్చినట్టు రోజు నువ్వు రాలేదు కదా. నువ్వు లేనప్పుడు నన్ను ఎత్తుకుపోతాడని శౌర్య భయపడుతుంది. సారీ అమ్మ, ఆ రోజు నేను పువ్వులు కోయడం వల్లే కదా గొడవ పడింది. నేను ఉండగా నీ దగ్గరకు ఏ బూచోడిని రానివ్వనని అంటుంది. బూచోడు మన జోలికి రాకూడదంటే మనం నాన్ననే వెతికి తీసుకొద్దాము, అప్పుడు వాడు మన జోలికి రాడని అమాయకంగా చెప్తుంది. నాన్న ఉన్నాడు, అందుకే ఎవరిని రానివ్వడు. నాకు నాన్న అంటే ఎవరని రానివ్వడు కదా. చెప్పు, మనం నాన్నని వెతికి తీసుకొద్దామని అడుగుతుంది. నాన్న ఎక్కడికో వెళ్ళాడు అని చెప్పావు కదా. దీప సర్ది చెప్పడానికి చూస్తుంది. అయితే బూచోడి గురించి కార్తిక్కి చెప్పాను. తనను నేనంటే చాలా కష్టం కదా. బూచోడిని ఊరుకోడని వెళ్ళబోతుంటే దీప కూతుర్ని ఆపి తిడుతుంది. దీప తన పరిస్థితి తలుచుకొని బాధపడుతుంది. శ్రీధర్ కావేరితో ఫోన్ మాట్లాడుతుండగా కార్తిక్ వస్తాడు. కొడుకును చూసి కంగారుగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మాస్టర్, నన్ను చూసి కట్ చేశావు? ఫ్లోలో ఎవరినో అడుగుతాడు. ఏదో జనరల్ కాల్ అంటాడు. ఎవరో నేను చూస్తానని చెప్పి కార్తిక్ తండ్రి ఫోన్ తీసుకుంటాడు. నాకు తెలియని సీక్రెట్ ఏమున్నాయని నీ దగ్గర అయితే నువ్వు మాట్లాడిన నెంబర్కి నేను కాల్ చేసి మాట్లాడతానని కార్తిక్ అనేసరికి శ్రీధర్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అక్కడితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.